సో అబుజ్మల్ అడవుల్లో జరిగినటువంటి గత నెల 22వ తారీఖున జరిగినటువంటి పోలీసుల ఎదురు కాల్పుల్లో రామచంద్రరెడ్డి అలియాస్ వికాల్పు చనిపోయిందనేది పోలీసుల యొక్క ప్రకటన. సో దాని తర్వాత అది ఎదురు కాల్పులు కావాలని చెప్పేసి కూడా చిత్రహింసలకు గురి చేసి చంపిందనేది కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాదన. దాని తర్వాత హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, చిట్ట చివరికి మళ్ళీ 25 రోజుల తర్వాత తన సొంత గ్రామమైనటువంటి తీగలకుంటపల్లికి రామచంద్రరెడ్డి యొక్క డెడ్ బాడీ రావడం జరిగింది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రామచంద్రరెడ్డికి సంబంధించినటువంటి సతీమణి మన ముందున్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మారుతి గారు, సో ఎట్లా మీరు న్యాయ పోరాటానికి ఎందుకు వెళ్ళినట్టు? ఒక పక్కనేమో ఎదురు కాల్పుల్లో ఎన్కౌంటర్లో చనిపోయింది అనేది అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం యొక్క వాదన. సో మీరేమో బూటకపు ఎన్కౌంటర్ అంటా ఉన్నారు. సో బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంది? కోర్టుకు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? బూటకపు ఎన్కౌంటర్ అనడానికి ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నాయి. అనేక రకాలైన సాక్ష్యాధారాలు వాళ్ళు అది ముందుకు ప్రత్యక్షంగా కనిపించినా కూడా కనిపించినట్టు కోర్టులు చట్టాలు అన్నీ మమ్మల్ని బెదిరించి మమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకొని పోయేటట్టు చేస్తున్నారు. కానీ అది ఏ చిన్న అబ్బాయి చూసినా కూడా వాళ్ళు మైదాన ప్రాంతాలలో ఉండే వాళ్ళని మైదాన ప్రాంతంలోనే వాళ్ళను అక్కడ నుండి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అడవి ప్రాంతాలలో కథనల్లి ఎన్కౌంటర్ కథనల్లుతున్నారు. ఎందుకంటే గడ్డము ఉండదు వాళ్ళ అసలైతే బుల్లెట్ గాయాలు ఎక్కడ లేకుండే మేము అది మెన్షన్ చేశాము మీడియా ద్వారా, అక్కడి ఛత్తీస్గఢ్ మీడియా ద్వారా కాదని చేశాం. కాబట్టి వాళ్ళు అప్పటికప్పుడు బుల్లెట్ గాయాలు వేసి మీరు ఎక్స్పర్టా, మీ చూసినాం ఎక్స్పర్టా, అది ఇది అని ఏదో సిల్లీగా క్వశ్చన్ కోర్టులో వేస్తుంది. మళ్ళీ మీకు ఆయన నేరారోపణ ఏమేమి ఉన్నాయని వెలికి తీస్తున్నారు లేనివన్నీ. అసలు అతను ఎప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి పెన్నే పెట్టాడు కాబట్టి గన్ను ఎప్పుడు పట్టలేదు. అట్లాంటిది ఏవో ఎక్కడనో ఇప్పుడు లొంగిపోతున్న మావోయిస్టులతో డంపులు దొరుకుతున్నాయి కాబట్టి ఆ డంపుల్లోని ఉన్న తుప్పుపట్టిన గనులు తీసుకొచ్చి పక్కన పెట్టి వాళ్ళ దగ్గర దొరకాయని చెప్తున్నారు. వాళ్ళు చేసేది వాళ్ళు రాసేది సాహిత్యము. వాళ్ళు స్పోక్మెన్గా ఆయన పేపర్స్లో అన్నీ మీలాగనే తను కూడా రిపోర్టర్గా చేసేవారు బయట ఉన్నప్పుడు కూడా. అది అత్యవసర పరిస్థితుల్లో నేను అరెస్ట్ కావడం పట్టుకోవడానికి తనని వచ్చినా కూడా నన్ను అరెస్ట్ చేసి వల్ల తన టార్గెట్ అని ఎప్పుడో తెలుసుకోవడం వల్ల రాసినందువల్లనే పేపర్లలో నిజాలు పార్టీకి సంబంధించి నిజాలు రాసినంత వల్లనే తాను టార్గెట్ అయ్యాడు. అంతలో తనను పట్టుకొని రావడానికి వస్తే నన్ను అరెస్ట్ చేసి ఏదో నా దగ్గర ఏం దొరకకుండా ఏదో ఒకటి సాక్ష్యం పెట్టి వెపన్స్ దొరికి ఏదో అని నన్ను పట్టుకోవడం వల్ల ఇంకా తను తప్పనిసరి పరిస్థితిలో అండర్ గ్రౌండ్ అయ్యారు అని అక్కడ కూడా అదే పని చేశారు. అయితే అప్పటి నుండి తను టార్గెట్లోనే లేకుండే ఇంకా అక్కడికి వెళ్ళినాక. కానీ ఇప్పుడు కోవట్ల ద్వారా చేసిన సమాచారం ప్రకారమే ఎవరైతే పిబి మెంబర్లు ఉన్నారో వీళ్ళు చిన్నోళ్ళు చేసింది కాదు, ఇది ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళు చేసిందనే మాకు పూర్తి నమ్మకము. మేము మొన్నటి వరకు కూడా అనుకోలేదు వీళ్ళు లొంగిపోయేంత వరకు. మీడియా ఎప్పుడో అంటుంది వీళ్ళు కూడా లొంగిపోతారు, భార్య లొంగిపోయింది తను కూడా లొంగిపోతారని. కానీ మేము నమ్మలేదు. ఎందుకంటే ఇవన్నీ మీడియా ద్వారా వాళ్ళు చేసే దుష్ప్రచారం అనేది మేము నమ్మలేదు. కానీ ఇప్పుడు లొంగిపోయినటువంటి మావోయిస్టులు అంటే మల్లోజులు కావచ్చు, ఆశన్న కావచ్చు, సో వీళ్ళు లీక్ చేయడం వల్లనే వీళ్ళు ఉన్నటువంటి స్థావరాలని వాళ్ళు లీక్ చేయడం ద్వారానే ఇటువంటి ఎదురుకాల్పుల్లో చాలా మంది నక్సల్స్ చనిపోతున్నారు అని చెప్పేసి మీ యొక్క వాదన. గత సంవత్సర కాలంగా నంబాల కేశవరావు అన్నతో సహా రేణుక, ఇంకా మన ఈయన పేరేంటిది బాలకృష్ణ, ఇంకా సత్యనారాయణ పాండన్న, వీళ్ళంతా కూడా వాళ్ళు ఇచ్చిన సమాచారం ఇప్పుడు సీసీ మెంబర్స్ కానీ హెచ్జెడ్సీ మెంబర్స్ కానీ చనిపోయింది అనడము ఒక వాళ్ళ గాడ్స్ లొంగిపోయి సమాచారం ఇచ్చినందువల్ల అనేది కట్టుకథ. అది వాళ్ళు కాదు వీళ్ళు ఇచ్చిన సమాచారం. ఎందుకంటే వీళ్ళని విరోధించారు పార్టీ ఆయుధాలు వేసి మనం సరెండర్ కావద్దని వీళ్ళు ఒక పట్టున ఉన్నారు. కాబట్టి వాళ్ళు అది వాళ్ళకు మింగుడు పడక వాళ్ళు ఇచ్చిన సమాచారంతోనే వీళ్ళు ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళు ఇచ్చిన సమాచారంతోనే వీళ్ళని బూటకపు ఎన్కౌంటర్ చేశారు. వీళ్ళే కారణం. వాళ్ళు మాత్రం తెలంగాణకు వస్తే చెప్పు దెబ్బలు తినకుండా మానరు. పార్టీ లెటర్ పంపింది అనేది మాకు తెలిసిన సమాచారము. వీళ్ళు చేయడం వల్లనే అనేది పార్టీ ఓపెన్గా చెప్పలేకపోయినా సమాచారం అందింది వాళ్ళే చేశారు అనేది మీకు తప్పకుండా 100%. మొన్నటి వరకు కూడా నమ్మలేదు, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి నమ్ముతున్నాం వాళ్ళే చేశారు. ఆశన్న కావచ్చు, మల్లోజులు కావచ్చు, ఆయా సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలను కూడా వీళ్ళు పట్టినటువంటి ఆయుధాన్ని వాళ్ళకి
అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుంచి రాజ్యాంగాన్ని తీసుకొని కొన్ని వ్యాఖ్యలు చేస్తాను. మిగిలిపోయినటువంటి వాళ్ళందరూ కూడా మనం ప్రాణాలను కాపాడుకోవాలన్నట్టు ఉంటే మనం మరో ఉద్యమాన్ని మనం ప్రజాక్షేత్రంలో ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా ఒక పిలుపునిస్తా ఉన్నారు. ఆశన్న సైతం కూడా నేను అదే మాట మాట్లాడడం జరిగింది. సో ఆ సంబంధించినటువంటి ఆ పిలుపుని మీరు ఎట్లా చూస్తారు? వాళ్ళు నిర్ణయించుకో ఓకే, ఇప్పుడు నిర్బంధం ఎక్కువ పెరిగింది, ఓకే రండి చాలా మంది వచ్చారు, వీళ్ళు కూడా వస్తే వాళ్ళని కూడా ప్రజలు స్వాగతిస్తారు. ఆ, కానీ ఈ పద్ధతి ఆయుధాలు వేసి రావడం ఏంటిది? వాళ్ళతోని సంవత్సరం పాటుగా వాళ్ళతోని మంతనాలు జరుపుకుంటూ బయట ఉన్న లొంగిపోయిన కామ్రేడ్స్తోని, లొంగిపోయిన వాళ్ళని కామ్రేడ్స్ అనొద్దు, బయట లొంగిపోయిన ద్రోహులతోని, పార్టీ నుండి లొంగిపోయిన ద్రోహులతోని సమాచారం అందించుకుంటూ, ద్రోహులే అంటాను, అంటే తప్పకుండా అంటున్నాను, ద్రోహులే వీళ్ళు, పార్టీ ద్రోహులే. వీళ్ళను ఇదేంటి మన సమాచారం ఇచ్చిన ద్రోహులు ఎట్లయితే ఆదివాసులు ఉన్నారో వాళ్ళకన్నా ఎక్కువ ద్రోహం చేసిన వాళ్ళు వీళ్ళే. కాబట్టి వీళ్ళని కఠినంగా శిక్షించాలి. కానీ వీళ్ళనే అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్గా నిర్ణయిద్దామని, జాబులు ఇస్తామని వాళ్ళకి ఎన్నెన్నో ఆఫర్స్ వస్తున్నాయి. ఎన్ని రోజుల్లో చూద్దాం, అది కూడా ఎన్ని రోజులు. ఆ తర్వాత ఒక 6 నెలలు సంవత్సరం అయిన తర్వాత మేము ఏదో డిమాండ్స్ పెట్టాము, మా డిమాండ్స్ ఒప్పుకున్నారు అని అంటున్నారు. ఎన్ని రోజులు ఒప్పుకుంటారు చూడండి. మంచి అంత ప్రజానికని మిమ్మల్ని ఇప్పుడు ఆదివాసులు క్వశ్చన్ వేస్తున్నారు ఏంటి, నేను ఎక్కడైతే కొంచెం రెస్ట్ తీసుకున్నానో అక్కడ వాళ్ళకి ఫోన్లు వచ్చినాయి. ఏమంటే ఆదివాసులు ఇప్పుడు వీళ్ళు మాకు మేలు చేయడానికే వెళ్ళిండ్రా, ఇప్పుడు మాకు ఇంకేం ఇబ్బందులు ఉండవా అని క్వశ్చన్. మీరు నిజంగా న్యాయంగానే ప్రాణభయంతో లొంగిపోయినారు, కానీ అది చెప్పుకుంటలేరు. కానీ అది నిజంగా ఒకవేళ ప్రాణభయం లేకుంటే వీళ్ళకి న్యాయం కల్పించాలి ప్రజలకు, ఆదివాసులకు అనేది అనుకుంటే మీరు వాళ్ళని కూర్చోబట్టి ఏదైనా కూడా ప్రజా కోర్టులు నిర్వహించేవాళ్ళు. ఇప్పుడు ఒక్క ప్రజా కోర్టు కూడా నిర్వహించకుండా వాళ్ళకి చెప్పకుండా ఎట్లా దొంగసాటుగా వచ్చారు. మళ్ళీ ఇంకొకటి వీళ్ళు కోవాట్లుగా ఎందుకంటున్నామంటే వీళ్ళు కూడా అదే అడవులలో ఉన్నారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు అదే అడవులలో ఉన్నారు, అంటే ఎన్కౌంటర్లు చేసిన వాళ్ళు కూడా అదే అడవులలో ఉన్నారు. మరి అటు సైడ్ వీళ్ళున్న సైడ్ ఒక్క ఎన్కౌంటర్ కూడా కాలేదు ఎందుకు? మేము ఇవాళ అక్కడి ఫోర్స్ ఏం చెప్తున్నది, గవర్నమెంట్ ఏమంటూ, అమిత్ షా ఏమంటున్నాడు, మేము మా సిఆర్పిఎఫ్ మా బలగాలన్నీ ప్రతి అణువు వెతుకుతుంది అంటున్నారు. వెతుకుతుంది, ప్రతి మావోవాదిని పట్టుకొని చంపేస్తామంటున్నారు. మరి వీళ్ళు కూడా అదే అడవులలో ఉన్నారు కదా, మరి వీళ్ళని ఎందుకు పట్టుకోలేదు? దానితోనే ఫెయిర్ అవుతుంది. వాళ్ళు వీళ్ళు చేసింది ఫేక్ ఎన్కౌంటర్, వాళ్ళు చేయించారు అనేది. వికల్పు కావచ్చు, మరో పక్కన సత్యనారాయణ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా కేంద్ర కమిటీ సభ్యులు. సో వీళ్ళిద్దరు మాత్రమే చనిపోయినారు. కేంద్ర కమిటీ సభ్యులు అంటే మిగతా ఉన్నటువంటి గార్డ్స్ అంతా కూడా దాదాపుగా ఒక్కొక్కరికి ఒక 50-60 మంది గార్డ్స్ ఉంటా ఉంటారు. సో వీళ్ళిద్దరు చనిపోయినప్పుడు గార్డ్స్ ఎవరు కూడా చనిపోలేదు. సో ఏంటిది దీంట్లో ఇంకా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అది కూడా చిన్న అబ్బాయికి కూడా అర్థమవుతుంది, నిజంగా ఆ మాట అదే మేము క్వశ్చన్ చేసాం. మేము పట్టుకొని నన్ను కొన్ని అక్కడ లోకల్ దాటి క్వశ్చన్స్ వేస్తుంటే తను వెల్ ఎడ్యుకేటెడ్ స్పోక్ పర్సన్, తనని అడగాల్సింది, నాకైతే ఏం తెలియదు, మరి అడగాల్సింది అంటే అదంతా అబద్ధం అంటే మాకు తెలుసు, నిజ నిర్ధారణ జరిగినప్పుడు మీకు కూడా చెప్తాము అని మేము అన్నాం. కానీ అయితే ఇట్లా మళ్ళీ ఒకసారి మీరు వేసిన క్వశ్చన్ మళ్ళీ ఏంటి ఏమంటున్నారు, మీరు ఇప్పుడు వేసిన క్వశ్చన్ మళ్ళీ అక్కడి లోకల్ 30ని మేము అదే క్వశ్చన్ సార్ మీరు వేసిన ఎట్లా మీకు బూటకం అనిపిస్తుంది అని అంటే, ఒకటి మెయిన్ ఏంటిది, వాళ్ళకు సీసీ మెంబర్స్ కాబట్టి కనీసం ఇప్పటి రోజులలో అప్పుడు 60 ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడైతే 30 ఉంటారని. 30లో సరే మైదాన ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి 30 లేకుండా ఒక 5 మెంబర్స్ అన్నీ ఉంటారు. మరి అట్లాంటిది ఒక్కరు కూడా ఎన్కౌంటర్ రాకుండా వీళ్ళే ఎన్కౌంటర్ ఎలాగయ్యారు అని అంటే ఉండిరి. వాళ్ళంతా వాళ్ళ గార్డ్స్ నంబాల కేశవరావు ఎలాగైతే విడిచిపెట్టి వెళ్ళిపోయారో వీళ్ళని కూడా అలాగే విడిచిపెట్టిపోయారు అని అంటే అది చరిత్రలోనే, పార్టీ చరిత్రలోనే లేదు, ఇంకా జరగదు అట్లా విడిచిపెట్టుకో. వాళ్ళ ప్రాణాలు ఇప్పుడు నంబాల కేశవరావు ఎన్కౌంటరే మనం చూసాము, వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళ ఆఖరి సభ్యుడు కూడా చనిపోయేంత వరకు కూడా వాళ్ళు అక్కడి నుండి కదలలేదు, మెదలలేదు.
ఆయన ఎంత వెళ్ళిపోండి మీరు, నేను ఇంత ఏజ్ ఉన్నా, ఆ, విప్లవకారులు మీ భవిష్యత్ మీద ఉంది, విప్లవకారులు మరి వచ్చే భవిష్యత్తుకు విప్లవకారులు మీరే ఆయన అవుతారు అని అంటే వాళ్ళు అస్సలే ఒప్పుకోలేదు. అట్లాంటిది చివరి సభ్యుడి వరకు కూడా ప్రాణం అర్పించిన తర్వాతనే ఆయనను ప్రాణంతోనే పట్టుకుని చిత్రహింసలు పెట్టింది. అట్లాంటిది వాళ్ళను ఆ గాడ్స్ను వీళ్ళు కించపరుచుతున్నారు. ఏం నమ్మము, అది కూడా ఒక గట్టి ప్రూఫ్. ఇంకా నక్సలైట్లు అడవిలో ఉండాల్సినటువంటి అవసరం ఇంకా ఉందా? ఆల్రెడీ కేంద్రం చాలా సీరియస్గా, చాలా డ్రోన్లతోటి కావచ్చు, ఆధునిక టెక్నాలజీతోటి అంతమొందించడమే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తూ, అలాగే అమిత్ షా కూడా సీరియస్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. సో మార్చి చివరికల్లా మేము మావోయిస్టులు లేనటువంటి దేశాన్ని తయారు చేస్తామంటూ. సో ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకా అడవిలో ఉన్నటువంటి అన్నలకి ఏం చెప్పదలుచుకున్నారు? కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను ఏ విధంగా అర్థం చేసుకున్నారు? అన్నలకు నేను చెప్పదలుచుకున్నది, మేము అన్నలకు చెప్పేదంత దాన్ని కాను, కానీ నేను వాళ్ళు మనం చెప్పకున్నా వాళ్ళు చావోరేవో ఎంచుకున్నారు. అట్లాంటిది ఇట్లాంటి చావుకు సిద్ధపడే వీళ్ళు అమరులు అయ్యారు. వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు ఎన్ని సుఖ సౌభాగ్యాలు అనుభవిస్తూ కూడా వాళ్ళు చచ్చిన కిందకే లెక్క. వీళ్ళు చచ్చి కూడా అమరులు. ఆ ప్రజల జీవితాల్లో ఎప్పుడు అమరులుగానే ఉండిపోతారు. ప్రజల జీవితాల్లోనూ ఎప్పుడు వాళ్ళ పేరు తెలుసుకుంటూనే ఉంటారు. కానీ వాళ్ళకు ఏంటంటే నిజమే ఇప్పుడు ఫోర్స్ పెరిగింది, ఇబ్బందులు పెరిగాయి, కానీ దానికి తట్టుకొని వాళ్ళు ఎంచుకున్నారు చావోరేవో అనేది. నిజమైన విప్లవకారుడు చావోరేవో ఎంచుకుంటాడు. వీళ్ళలాగా వెన్ను చూపి ఆయుధాలను సరెండర్ చేసి వాళ్ళు సరెండర్ కాదు. కాబట్టి ప్రజలే రేపటికి ఇప్పుడు వీళ్ళని అనిచేస్తున్నారు, తక్కువ సంఖ్యలో ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. మనకు కూడా అర్థమవుతుంది. వాళ్ళు అంతిమం వరకు పోట్లాడాలని మేమంతా అనుకుంటున్నాము. ప్రజలు అప్పుడు వీళ్ళకు వెనుదండుగా ఉన్నప్పుడు ఈయన కొడుకులు, ఇప్పుడు లొంగిపోయిన కొడుకులు వెంట లేకున్నా కూడా వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. మళ్ళీ మరొక విప్లవం రూపొందుతుంది, ఉవ్వెత్తున రూపొందుతుంది అని నేను అనుకుంటున్నాను. జనజీవన స్రవంతిలో కలిసినటువంటి లొంగిపోయినటువంటి మావోయిస్టులని సో ప్రజాక్షేత్రంలో ప్రజలు ఏ విధంగా వాళ్ళని ఆశీర్వదిస్తారు, ఏ విధంగా వాళ్ళని చూస్తారని అనుకుంటారు? వాళ్ళని మనుషుల్లాగా చూస్తలేరు. వాళ్ళు ప్రజలు మనుషుల్లాగా చూస్తలేరు. ఎవరు వాళ్ళ తొత్తులు ఎవరైతే ఉన్నారో బీజేపీ అక్కడ కామెంట్స్ పెడుతుంటారు. మేము ఇచ్చిన దాన్ని కూడా కామెంట్స్ పెడుతుంటారు. ఈ దొంగన కొడుకులు వాళ్ళ ఐడియాలజీ ఉన్న వాళ్ళంతా, వాళ్ళ తొత్తుల్లాగా ఉండిన వాళ్ళంతా మనకు వ్యతిరేకిస్తుంటారు. అలాగే ఇప్పుడు వాళ్ళకు సంబంధికులే వాళ్ళు మంచి పని చేశారని అంటున్నారు. కానీ ఏ ఒక్క సామాజిక అంటే ఈ విప్లవ భావాలే కాదు, మానవతా దృక్పథంతో ఉన్న ఏ ఒక్క వ్యక్తి, ఏ ఒక్క పర్సన్ కూడా అంటలేడు వాళ్ళు చేసిన మంచి పని అనేది. సరే మీకు ఏదో సరే ఇప్పుడు చేతనైతే పార్టీ సొంతగా స్టేట్మెంట్ రిలీజ్ చేసింది, పోవచ్చు, మీరు వెళ్ళిపోవచ్చు, కానీ నిరాయుధులుగా వెళ్ళండి, సాయుధులుగా వెళ్ళకండి. సరే అంటే అవి ప్రజలది. ఈ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అది ప్రజలు సంపాదించుకున్నాయి కాబట్టి అవి విడిచి మీరు వెళ్ళిపోండి. నష్టం కొన్ని రోజులు అయితే వచ్చు, మళ్ళీ పుంజుకుంటాం. కానీ మీరు ఇచ్చిన సమాచారంతో జరిగినంత నష్టం ఇంతవరకు ఎప్పుడు జరగదు. మాలతి గారు, మీకు ఉన్నటువంటి అంటే మీరేమో అడవిలోనే పెళ్లి చేసుకున్నారు, చనిపోయినటువంటి అంటే మీకు ఉన్నటువంటి పరిచయంతో మీరు కూడా ఒక మావోయిస్టు అని చెప్పేసి కూడా రకరకాలైనటువంటి ప్రచారం. సో మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటిది? ఎన్ని రోజుల కాడి నుంచి మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అంటే మీతో మాట్లాడకుండా ఎన్ని రోజుల పాటు ఇప్పటి వరకు అడవిలోనే ఉన్నాడని చెప్పేసి చెప్పదలుచుకున్నాను? మాది ప్రేమ వివాహం అని చెప్పిన వాళ్ళు అడవిలో పెళ్ళి ఏందని చెప్పింది అది పూర్తిగా నేను వ్యతిరేకిస్తున్నాను. ఇక్కడనే 2008లో నేను ఒక ప్రైవేట్ టీచర్ను. నాదే సొంతంగా స్కూల్ ఉండేది. నేను స్కూల్ నడిపిన, తను ఒక గవర్నమెంట్ టీచరు. అలాగా మా అన్నయ్య కూడా ఆ గవర్నమెంట్ టీచర్గా రానప్పుడు టీటీఐ చేసినాక మా అన్నయ్యతో పాటు ప్రైవేట్ స్కూల్లో చెప్పినప్పుడు మా అన్నయ్య పరిచయం అయ్యి తనకు ఈ సిద్ధాంతాలు కొంచెం రాజకీయాలు ఉండడం వల్ల తను ఏదో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. మా అన్నయ్య మా ఇంటికి వచ్చేవారు, కానీ తన గురించి నాకేం తెలియదు. కానీ మా అన్నయ్యకి ఏంటంటే మా అన్నయ్య కూడా తెలియదు ఈయన పార్టీకి కొంచెము పార్టీ సాహిత్యం బాగా చదివేవాళ్ళు, అంతకన్నా పార్టీలు పనిచేసేవాళ్ళు కాదు. ఎందుకంటే చేస్తే అన్ని డిగ్రీలు పుచ్చుకునేవారు కాదు, టీచర్ జాబు చేసేవారు కాదు. అయితే అప్పుడు వచ్చినప్పుడు మా అన్నయ్యతో పరిచయం అండి, నేను పెళ్లి చేసుకోవాలి, అతను అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు భోజనానికి కష్టమవుతున్నప్పుడు నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని అన్నయ్య వాళ్ళని అడిగితే అన్నయ్య వాళ్ళు కూడా తను టాలెంట్, తన నిజాయితీ, తన వాక్చాతుర్యం చూసి
అన్నే సరే అన్నారు. నాకు కూడా ఫస్ట్ నుండి ఒకటి ఉండే కట్నం గురించి అప్పుడు బాగా సినిమాలు అవి ఇవి వచ్చేటి. నాకు రాజకీయాలు ఏం లేవండి, నిజం చెప్తున్నాను. ఈ ఈ రాజకీయాలు ఏం లేవు. అట్లా మంచి గుణము మంచి కట్నం లేకుండా చేసుకుంటున్నారు కదా, మంచి మనిషి అనేది నాకు తెలుసు మా అన్నయ్య చెప్పడం వల్ల. తెలివి కల వ్యక్తి అని నేను ఒప్పుకున్నాను, అంతే తప్పితే మా పెళ్ళి ఇక్కడే అయింది. కాకపోతే ఇట్లా బాజా భజంత్రీలు ఈ సాంప్రదాయ ప్రకారంగా కాలేదు, హిందూ సాంప్రదాయ ప్రకారంగా లేదండి. మేము ఎప్పుడు సిటీలోనే ఉన్నాము. నేను ఎప్పుడు అడవులకు వెళ్ళలేదు, గన్ను పట్టలేదు. అరెస్ట్ అదే చెప్పాను కదా, 2008లో తాను స్పోక్మెన్గా పార్టీ స్పోక్మెన్గా ఎజెడ్సీ ఉన్నారు. మన గుడ్స్ హౌస్ అండి పేరుతోని చాలా రిపోర్టింగ్ చేసేవారు. దానివల్ల తన ఐడెంటిఫికేషన్ పోయి తనను టార్గెట్ చేశారు. తనని పట్టుకోవడానికి వచ్చారు. తను ఏదో బిజినెస్ అది కోర్టు పర్పస్లో కేసులు చూసేవారు కదా, కోర్టు పర్పస్లో కేసుల పర్పస్లో బయటికి వెళ్ళడం వల్ల నన్ను పట్టుకున్నారు. ఎందుకంటే నన్ను పిల్లల్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంచుకుంటే, నన్ను అరెస్ట్ చేసి పిల్లల్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంచుకుంటే తను వస్తాడు అనే దాంతో తను అప్పుడే టార్గెట్ అయ్యి ఉన్నాడు. కాబట్టి తను దొరకకపోవడం వల్ల నన్ను వస్తాడు అనే ఉద్దేశంతో ఉంచుకున్నాను. మళ్ళీ మేము జైల్లో పోరాటం చేశాము. జైల్లో అక్కడి వ్యవస్థ ఛత్తీస్గఢ్ జైలు వ్యవస్థ చాలా హీనాతీనంగా ఉంది, దుర్భరంగా ఉంది. పొట్ట నిండా తిండి కూడా పెట్టరు. దాని కొరకు ఆ సమస్యల మీద మేము పోరాటం చేశాం. కాబట్టి నాకు 2 కేసులు వేసి ఒకటే కేసు వేశారు. అసలైతే ఆర్మ్స్ యాక్ట్ వేశారు. సిడి కేసు ఎందుకు వేశారంటే మా పిల్లల్ని కూడా, మెయిన్ పాప మైనర్ ఆమె, ఆమె కూడా అరెస్ట్ చేయాలని చూశారు. చూస్తే నేను దాన్ని వ్యతిరేకించాను కోర్టులో. అందువల్ల నాకు ఇంకా ఆమెను ఏం చేయకపోవడంతో నాకు మళ్ళీ అది సిడి కేసు వేశారు. నేను జడ్జి గారిని ప్రశ్నించాను. ఎప్పుడు 2008లో జనవరిలో అరెస్ట్ చేశారు. నువ్వు ఇది సిడీలు వేసావు కదా, అప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలు ఆదివాసుల మీద చేసిన అత్యాచారాలు, మహిళల మీద, అవన్నీ వీళ్ళు రికార్డ్ చేసి సిడీలు ఎమ్మెల్యేలకు పంచారు. అదే కేసు నా మీద వేశారు. ఎమ్మెల్యేలకు డిస్ట్రిబ్యూట్ చేశారు అన్నట్టు పార్టీ వల్ల. మరి ఇంకెవరో నాకు తెలియదు. జైల్లో 10 సంవత్సరాలు ఇది చెప్పండి మొత్తం. అయితే వేస్తే నేను అడిగాను, ఏంటి ఇది 2006 కేసు, నిన్న 2008లో అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు, ఒక్క ప్రూఫ్ కూడా లేదు. దాంట్లో మహిళా స్కెచ్ లేదు. ఎందుకంటే డిస్ట్రిబ్యూట్ చేశారు, హ్యాండ్ టు హ్యాండ్ కూడా ఇచ్చారట. ఎవరికి? మన ఎమ్మెల్యేలకు. అప్పుడు ఎమ్మెల్యేలు భయపడి పారిపోయారని తెలుసు, అది అందరికి తెలిసిన విషయమే. అయితే దాంట్లో నేను లేకున్నా ఎలాగ, ఒక మహిళ లేకున్నా నా మీద ఎలాగేస్తారంటే అని నేను జడ్జిని క్వశ్చన్ చేశాను. చేస్తే లేదు తీసుకోండి అని అన్నారు. కానీ నేను పార్టీలో పని ఎప్పుడు చేయలేదు. చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అనిపిస్తుంది నాకు, ఇన్ని అత్యాచారాలు, ఇంత కోర్టు కూడా, న్యాయ వ్యవస్థ కూడా, చట్టం కూడా మొత్తం ఏకపక్షంగా ఉంటుంది. న్యాయం అనేది లేదు. మేము దాంట్లో ఇప్పుడు మేము ఒక సంఘటన ఏంటంటే, మేము డెడ్ బాడీని చూడడానికి వెళ్ళినప్పుడు మేము 6 సభ్యులం వెళ్ళాం. మా అక్క, మా కుటుంబ సభ్యులు, మా అక్క పిల్లలు, వీళ్ళు వెళ్తే మా దగ్గర ఉన్న ఫోన్స్ తీసుకున్నారు. మరి మేము మాటలతో చెప్పింది నమ్మాలి కదా, మీరు చెప్పింది నమ్ముతామా? అందుకే కేసు డిస్మిస్. ఒక సాధారణ కేసు చెప్తున్నానండి, చూడండి. ఒక ఫ్యాక్టరీ కార్మికుడు మాకు సరైన వేతనం కావాలని ఆ కోర్టు దగ్గరికి వెళ్తే, ఆ కోర్టు ఆ కార్మికుని పక్షంగా మాట్లాడుతుంటే ఏమంటుండంటే అక్కడి కోర్టు, ఇది అంటే నేను ఇవ్వాలా శాలరీస్, నేను ఎప్పుడైనా ఇప్పించాలా, నేను ఎప్పుడైనా అట్లా చేశానా, డిస్మిస్. ఇదేంటండి? ఇదేం న్యాయం? అసలు ఇదేం న్యాయము? చూద్దాము, నిజంగానే ఇవ్వకపోతే ఆలోచిద్దాము అని మీరు డేట్ ఇవ్వాలి. కానీ ఒక్కసారి విని డిస్మిస్. మాది కూడా అలాగే డిస్మిస్. నీ దృష్టి మీకు ఎప్పుడో చేయాలని ఉండే డిస్మిస్ 6 తారీఖు చేస్తే మాకు ఇప్పటివరకు సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చేదా, మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టేసేదా, అది మేము తెలుసుకుందాము. మా ఏదో మేము అనుభవించుదాము. కానీ మీరు అట్లా చేయకుండా 6 నాడు వాయిదా వేసి, మళ్ళీ సిల్లీ క్వశ్చన్స్ వేసి 6 నాడు వాయిదా వేసి, 13 నాడు కూడా వేయకుండా 14 నాడు హియరింగ్ చేయించి, మళ్ళీ 15 నాడు ఈవినింగ్ ఇంకా మళ్ళీ మాకు ఆప్షన్ లేకుండా అట్లా తీర్పుని ఇవ్వడము. మళ్ళీ మేము అప్పటికి మళ్ళీ సెలవులు, దీపావళి సెలవులు రావడము,
అట్లా డిలే చేయడంలో వాళ్ళదే చెయ్యి. ఇప్పుడు రామచంద్రారెడ్డి గారికి మీ అంటే మీ ఫ్యామిలీకి కమ్యూనికేషన్ కట్ అయిపోయి ఎన్నేళ్ళు అవుతా ఉంది? 18 సంవత్సరాలు అవుతుందండి. 2008 జనవరిలో 7 తారీఖు నాడు తను బిజినెస్ 2008 జనవరి 7కు తను ఇంట్లో నుండి కోర్టు కేసు పర్పస్ వెళ్ళారు. 21కి నేను అరెస్ట్ అయ్యాను. తనకు తెలిసింది. 7 కాదండి 9 తారీఖు వెళ్ళాను. అయితే అప్పటి నుండి ఇక మా కాంటాక్ట్స్లో పిల్లలతో కానీ మా అక్కతో కానీ ఇప్పటి వరకు మిమ్మల్ని చూడడానికి కానీ ఏ సంబంధించినటువంటి వాటికి ఫోన్లో చాలా ఇబ్బంది పడ్డారు పిల్లల్ని. ఆ, మా అన్నయ్యకు కానీ మా అత్తమ్మకు కానీ హ్యాండ్ ఓవర్ చేయడంలో కూడా కోర్టు చాలా ఇబ్బంది పెట్టింది. అయినా మా అన్నయ్య అక్కలు అందరూ చాలా, మా అత్తమ్మ కూడా చాలా పోరాటం చేసి పిల్లల్ని తెచ్చుకున్నారు. ఒక 3 సంవత్సరాల వాళ్ళు ఇంక వచ్చి నుండి కష్టాలే పడుతున్నానండి. ఎన్ని కష్టాలు పడ్డా కానీ అప్పుడు లొంగిపోయిన వ్యక్తి, ఇంతకుముందు కొన్ని ఆఫర్లు వచ్చాయి మాకు లొంగిపోమనండి అని, కానీ అది మామూలుగా ప్రభుత్వాలు మాట్లాడుతున్న మాటలు కాబట్టి మేమంతా కానీ ఎస్ఐబి వాళ్ళు కూడా వచ్చి అడిగారు అనేది మాకు మొన్ననే తెలుస్తుంది. ఇంటికి వచ్చి ఎస్ఐబి వాళ్ళు లొంగిపోండి మేము వాళ్ళని చుట్టుముట్టాము అనేది ఇంటి వాళ్ళకి చెప్పారు. ఆ సమాచారం మాకు అందకపోవడం, ఒకవేళ అందితే వెంటనే వాళ్ళు వచ్చి చెప్పిన మాట మాకు చెప్తే మేము వెంటనే పౌరకుల సంఘాలు కానీ మేము కానీ దానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చి ధర్నాలు చేసి మేము కాపాడుకునే వాళ్ళం. అంటే ప్రాణాలతో కాపాడుకునే వాళ్ళం. భలే కోర్టులో వేసి జైల్లో పెట్టేసినా పర్వాలేదు, ఏదో బతికున్నాడు అనేది. ఇంతవరకు కూడా 18 సంవత్సరాల నుండి కూడా తను బయట ఉన్నా కూడా మేము ఒక్కటి సంతృప్తి ఏంటంటే బతికే ఉన్నాడు, ఎక్కడైనా ఉండండి చల్లగా బతకని. ఆయన చేసేది న్యాయ పోరాటం, ప్రజల బలహీన బడుగు వర్గాల పట్ల ఆయన పోరాటం చేస్తున్నది న్యాయమే. నాకంత పార్టీ రాజకీయాలు అంతా తెలియకున్నా కూడా మేము అదే అనుకునేది. చివరిగా మీరు ఆ బాడీని చూసిన తర్వాత, మీ భర్త గారి బాడీ చూసిన తర్వాత సో దుఃఖం వస్తుందా? ఒక పక్కన ప్రజల పక్షాన పోరాడి 18 సంవత్సరాలు మీ కుటుంబాన్ని దూరం పెట్టుకున్నటువంటి ఆ డెడ్ బాడీని చూసిన తర్వాత ఏమనిపిస్తా ఉన్నది? ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నారా, దుఃఖంగా ఉందా? దుఃఖము ఏ కుటుంబ సభ్యులకు, అది కూడా తన సహచరిని నాకు ఉండదా, కన్న పిల్లలకు ఉండదా? కానీ మేము దుఃఖాన్ని పక్కన పెట్టుకొని మేము న్యాయ పోరాటం కొరకు ఆయన 18 సంవత్సరాలుగా అప్పుడే వెళ్ళాడు. తను అండర్ గ్రౌండ్ అయిందంటే అప్పుడే తప్పనిసరి పరిస్థితుల్లో, లేకపోతే ఆయన సిటీలోనే ఉండేవాడు. దానికి న్యాయం కల్పించాలని మేము లాస్ట్ వరకు పోరాడుతూనే ఉంటాము. మరొకసారి అడుగుతా ఉన్నాను, ఇప్పుడు లొంగిపోయినటువంటి మావోయిస్టులకి లొంగిపోవాలని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? అది కూడా ఒక కుట్రపూరితమైన తన నంబర్లు ఇవ్వడము, మాకు కాల్ ఎవరైతే లొంగిపోవాలనుకుంటున్నారో కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి అంటున్నారు. అంటే వాళ్ళు లోపల నుండే కాంటాక్ట్ చేస్తే మంచి స్ట్రెస్ చేసి పోయి పట్టుకుందామని అదొక వీళ్ళ కుట్రపూరితమైన అనేది, అది కూడా ఒక కుట్రనే. ఎక్కడ నుండి వాళ్ళ దగ్గర, ఇప్పుడు వీళ్ళ దగ్గర కూడా వీళ్ళు అంత మంచి మీడియా కూడా ఆడినది, మీడియా పౌరకుల సంఘాలు అంటున్నారు. వాళ్ళకి అంత మంచి డ్రెస్సులు, అంత మంచి సెల్ ఫోన్లు, అంత మంచి గన్నులు ఎక్కడి నుండి వచ్చాయి? వాళ్ళు ఏవైతే సరెండర్ చేస్తున్నారో అంత అని ఎక్కడి నుండి వచ్చాయి? అన్ని వీళ్ళు ఇచ్చినే. సరే, ఓ సంవత్సరం పాటుగా వీళ్ళ భార్యను ఫస్ట్ పంపించి అప్పుడే ఒక మాట చెప్పకుండానే చెప్పేశాడు మల్లోజులో కూడా వస్తున్నాడు అని. అప్పటి నుండే సన్నద్ధాలు జరుగుతున్నాయి. అప్పటి నుండే వీళ్ళకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏమి ఇబ్బందులు లేకుండా అటు సైడ్ ఫోర్స్ పోకుండా చేస్తున్నారు. అది కాబట్టి ఇది మేము అందుకే మాకు ఎంత దుఃఖం ఉన్నా కూడా మేము న్యాయ పోరాటం చేయించాలని వాళ్ళు చేస్తున్న. వీళ్ళు ఇప్పుడు అంటున్నది ఏది, మేమేదో ఎట్లా చేస్తారండి? వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయా మీకు ఫోన్ చేయడానికి? తెలుసు ఆ విషయం మీకు. ఒకవేళ ఒకరిద్దరి దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కూడా చేస్తే ఇప్పటి రోజుల్లో చేసే పరిస్థితే ఉందా? మరి ఎట్లా అంటారు అంటే స్ట్రెస్ చేసి దాని ద్వారా ఎక్కడనో దాక్కున్నారు, వీళ్ళు తెలియని చోట్ల దాక్కున్నారు. కాబట్టి అట్లా వాళ్ళని స్ట్రెస్ చేసి మిగతా వాళ్ళని కూడా సరెండర్ చేసి వాళ్ళ తలల మీద ఉన్న వేలలు వీళ్ళు కాజేసి ఇంకా 100 సంవత్సరాలు బతుకుదామా అని అనుకుంటున్నారు. కానీ అది కూడా ఒక కుట్రనే అంటారు. ఫోన్ నంబర్లు ఇవ్వడం కూడా ఒకటి.
థ్యాంక్ యూ. ఇది మాలతి గారు చెప్పేటువంటి విషయం. ముఖ్యంగా ఇటీవల లొంగిపోయినటువంటి వాళ్ళని ఖచ్చితంగా కూడా ప్రజాక్షేత్రంలో వాళ్ళు ప్రజలు కూడా ఏ విధంగా కూడా ఆశీర్వదించారు. వాళ్ళు ఉద్యమ ద్రోహులు అని చెప్పేసి చెప్పుకుంటుంటే వాళ్ళకి సంబంధించినటువంటి భర్త ఇదంతా కూడా బూటక్ ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగానే ధృవీకరించాలి. కోర్టుల సైతం కూడా కోర్టుల పైన కూడా నమ్మకం లేకుండా పోతా ఉన్నది. సుప్రీంకోర్టుకు వెళ్ళాం, హైకోర్టుకు వెళ్ళినప్పుడు కూడా మాకు న్యాయం దక్కలేదన్నటువంటి ఆవేదన సైతం కూడా ఇప్పుడు కుటుంబ సభ్యులు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది.